గుంటూరు జిల్లాలో వైసీపీ నేత నాగేశ్వరరావుపై జిల్లా ఎస్పీకి పలువురు ఫిర్యాదు చేశారు. తనను లైంగికంగా వేధించాడని స్వరాజ్య లక్ష్మి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తను హత్య చేయాలని నాగేశ్వరరావు ప్రయత్నించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా నాగేశ్వరరావు చాలా ఆకృత్యాలకు పాల్పడ్డారంటూ పోలీసులకు తెలిపింది. అంతేకాకుండా నాగేశ్వరరావు చేసిన హత్యలు, అరాచకాలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులను బాధితులు కోరుతున్నారు. 2 years ముందు ఒక అతను మా షాప్కి వస్తా ఉండేవాడు. అలా 4 days వచ్చేసి తర్వాత ఆగిపోయాడు. తర్వాత దొంగతనం జరిగింది సార్. దొంగతనం జరిగిన తర్వాత మళ్ళీ వచ్చాడు వారం తర్వాత. వచ్చేసి నాకు ఏం దొంగతనం జరిగిందంట కదా మీ కోర్టులో ఏమన్నా తెలిసిందా, కంప్లైంట్ ఇచ్చారా అని అడిగారు. చూస్తున్నారు మా వారు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పాను. ఇంకా మళ్ళీ కూడా ఆ మంత్ తర్వాత ఇంకో మంత్లోనే జరిగింది. మళ్ళీ కూడా అలాగే వచ్చి అడిగాడు. మళ్ళీ దొంగతనం జరిగిందంట కదా, ఏం చేశారు, కంప్లైంట్ ఇచ్చారా, దొరికారా, ఎవరైనా పట్టుకున్నారా, అది ఇది అని అడిగారు. లేదు చూస్తున్నారు, మా వారు వెళ్తున్నారు వస్తున్నారు అని చెప్పాను. చేతగాని వాళ్ళే, ఏం తెలియదులే, నేను చెప్తా వైసీపీ నాయకుడిని, నేను మద్దాల గారు తెలుసు, అప్పిరెడ్డి గారు తెలుసు నాకు, నేను చూసుకుంటాను, వాట్సాప్ నెంబర్ ఇచ్చి ఆ ఫోటోలు పెట్టండి అని చెప్పి అడిగారు. అడిగితే నేను సరే చూస్తారేమో అని చెప్పేసి సాయం చేస్తారేమో అని చెప్పి వాట్సాప్లో ఫోటోలు పెట్టాను. ఆ తర్వాత నుంచి అలా మాట్లాడడం, ఫోన్ చేసి వాయిస్ రికార్డులు మాట్లాడడం, అలా దగ్గరగా మాట్లాడడం, మీరు చేతగానోడు, దేనికి పనికిరాడు, రమ్మంటే రాడు, ఎక్కడికి, అది ఇది అని చెప్పి మాట్లాడతా నన్ను దగ్గరగా మాట్లాడి అలా లొంగ తీసుకొని ఫోటోలు తీసుకున్నాడు సార్. బలవంతం చేసి ఫోటోలు తీసుకున్న కాడి నుంచి ఇంకా తనకి నచ్చినట్టు చేయాలి అని చెప్పేసి అలా అడిగి అన్ని రకాలుగా ఫోటోలు తీసుకున్నాడు.